ఈ సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. నేను ఒక ఆయన అడిగాను, మీ నెంబర్ ఏమిటని అడిగాను. ఆయన అన్నాడు, మీ నెంబర్ చెప్పండి, నేను రింగ్ ఇస్తాను. ఏమన్నా అర్థం ఉందా? ఇది ఏమైనా అర్థం ఉందా? మీ నెంబర్ ఏమిటి అని అడిగితే, మీ నెంబర్ చెప్పండి గురువు గారు, నేను రింగ్ ఇస్తాను. నువ్వు రింగ్ ఇస్తావో హ్యాండ్ ఇస్తావో ఏమి ఇస్తావు? ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి వెతికి పైన మై నెంబర్ అని ఉంటుంది, దాన్ని చూసుకుని చెప్తున్నాను. అంటే తన నెంబర్లు 10 అంకెలు గుర్తు పెట్టుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ పెరిగి మనం సోంబేరులు అవుతున్నామా, లేకపోతే జాడ్యం పెరిగిపోతుందా, లేకపోతే మనం బలహీనలం అయిపోతున్నామా, నిస్సహాయం అయిపోతున్నామో అర్థం కావట్లేదు. చాలా టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మారాలి మనిషి, చాలా ఇంకా ఒక గొప్ప స్థితికి వెళ్ళగలగాలి. కానీ వెళ్ళలేకపోతున్నామని అంటే మనం దాని మీద పూర్తిగా ఆధారపడిపోయి మన స్వాతంత్ర్యాన్ని, మన యొక్క స్వయం సత్తాన్ని విడిచిపెట్టుకోవడం వల్ల పూర్తిగా దెబ్బతింటున్నాం. కాబట్టి మనకి ఇటువంటి సరస్వతి శిశు మందిరాలన్నీ కూడా, లేకపోతే సరస్వతి విద్యాపీఠం కానీ ఇటువంటివన్నీ, అలానే భారతీయ విద్యా కేంద్రం అని చాలా ఉన్నాయి వ్యవస్థ. దీంట్లో ఇటువంటి విద్యా సంస్థలు బాగా పెరగాలి. నా చిన్న అడ్వైజ్ ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలు కూడా పరిపుష్టిగా ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటున్నాను అని అంటే, ఈరోజు నేను అమెరికా వెళ్ళినప్పుడు మా గురువు గారు అమెరికాలో 35 సంవత్సరాలు ఉన్నారు, 35-40 సంవత్సరాలు ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థ తయారు చేశారు. ఈరోజు మన దగ్గర విద్య పూర్తి చేసినటువంటి విద్యార్థులు ప్రపంచం మొత్తం పరిగెట్టాలి. ఎందుకంటే కృణ్వంతో విశ్వమార్యం అనేటువంటి మన ఋషుల యొక్క సూక్తిని నిజం చేయాలి అని అంటే మన విద్యార్థులు భారతదేశంలోనే ఉండిపోతే కుదరదు. ఇక్కడ తయారైనటువంటి బీజాలు ప్రపంచం మొత్తం చల్లేయాలి. చల్లితేనే అక్కడక్కడ, లేదంటే మొఘలాయులు ఒక పక్క దండయాత్రలు చేస్తూ దేశాలు వెళ్ళిపోయి వాళ్ళందరూ నిలబడిపోతున్నారు. అలాగనే క్రైస్తవ మిషనరీలన్నీ కూడా దండయాత్రలు చేస్తూ దేశాలు వెళ్ళిపోతున్నారు. భారతీయులు మనం మాత్రం అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళము అని కూర్చుంటే అది వచ్చే వాళ్ళ తప్పు కాదు, వెళ్ళకపోవడం మన తప్పు. కాబట్టి ప్రతి చోటికి వెళ్ళాలి, ప్రతి మారుమూలకి వెళ్ళిపోవాలి. ప్రపంచంలో భూమి అంచుల వరకు మనం వెళ్ళిపోయి అక్కడ మన హైందవాన్ని మనం నిలబెట్టుకునేదానికి మనటి మాధ్యమం ఆంగ్ల మాధ్యమం. ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకోగలగాలి. ఆంగ్లాన్ని కూడా స్వదేశీ ఆంగ్లంగా మన అంశాల్లో నేను ఒకసారి గుంటూరులోనే అనుకుంటా, మొన్న ఇప్పుడు జరిగింది చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. అప్పుడు మన సరస్వతి చాలక్ గారు అందరూ ఉన్నారు. అప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా చిన్నవాడిని, కానీ నాకు ఎప్పుడు ఎవరున్నారు ఏమిటనే భయం ఎప్పుడు లేదు నాకు. ఒకసారి బయట ముందుకు వచ్చేంటే నాకు ఎవరు కనపడరు, నాకు ఏదో ఒక వెలుగు ఉంటుంది అంతే, దాంతో మాట్లాడుకుంటూ ఉంటాను, మనుషులు కనపడరు. నేను అన్నాను, ఆర్ఎస్ఎస్ అనేది ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్కి, ఒక అన్నిటికీ ఒక ప్రతీక. కానీ డ్రెస్ కోడ్లో ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుంది. ఆ డ్రాయర్లు అవి ఉన్నాయి, సో డ్రాయర్ వేసుకోవడం అందరికి కొంతమందికి నామోషిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే తరానికి కొద్దిగా ఫుల్ ప్యాంట్ వేస్తే చాలా బాగుంటుందేమో, అప్పుడు మీ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్న తర్వాత థ్యాంక్ గాడ్ 2 ఏళ్ల తర్వాత భగవంతుడు విన్నాడు, ఇప్పుడు మొత్తం ప్యాంట్లోకి వచ్చింది. అంటే నా వల్ల కాదు, ఆ మాట అర్థమైంది. అంటే మనం సత్యంగా మాట్లాడితే ఆ మాట ఎటువంటిదైనా సుఖాదపి ఎవరు చెప్పినా దాన్ని అంగీకరిస్తారు. అలాగనే మొన్న ఏబీవీపీ కార్యాలయం వరంగల్ జిల్లాలో ప్రారంభం చేయడానికి దత్తాజీ వారు వచ్చారు, దత్తాజీ హోస్పిటల్ గారు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నారనంటే, ఆ బిల్డింగ్ చూశారు, వావ్ ఇది ఏంటిది, హైటెక్ బిల్డింగ్ ఇది, అసలు మనకు ఇలాంటిది కాదు, సింపుల్గా ఉండాలనేవారు. నేను తర్వాత నాది ప్రవచనం నేను తీసుకున్నాను. తలమాసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి వాళ్ళు షోప్ చేస్తున్నారు. నిజాయితీతో నిబద్ధతతో ఉన్న వాళ్ళ మనకు యథార్థమైన ఇటువంటి బిల్డింగులు కావాలి. నా అభిప్రాయం అయితే ఇటువంటి హైటెక్ బిల్డింగ్లే మనకు కావాలి. వెంటనే ఆయన సపోర్ట్ కొట్టారు. కాబట్టి మనలో ఒక దృక్పథం రావాలి. మనం సమాజం అంతటినీ కలపాలనుకుంటున్నాం, భారతదేశంలో సమాజం మొత్తాన్ని కలపాలనుకుంటున్నాం. మనం ఒక్కసారి ప్రపంచాన్ని కలపాలనుకోగలిగితే మన విస్తృతి ఇంకా పెరిగిపోతుంది. ఎలా ఉందో చాలా బలంగా దీని యొక్క బిడ్డ అక్కడ బ్రతుకుతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున మహాశక్తివంతంగా బ్రతుకుతూ ఉంది అక్కడ అమెరికాలో. చాలా ఐ రియలీ అడ్మైర్ దాట్. కాబట్టి
హెచ్ఎస్ఎస్ లాంటి సంస్థలే కాకుండా ఈ సరస్వతి శిశు మందిర్లో కానీ, సరస్వతి విద్యాపీఠలో కానీ, భారతీయ విద్యా కేంద్రంలో కానీ చదువుకుంటున్నటువంటి మన పిల్లలకి ఏదో రకంగా మనం పాస్పోర్ట్లు, నక్సలైట్లకిను టెర్రరిస్టులకి పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలు పంపుతున్నారండి. మన పిల్లలకి మనం పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలు పంపించే స్థితి రావాలి. మన పిల్లలు ప్రపంచానికి వెళ్ళిపోవాలి. ప్రతి దేశంలో మన పిల్లలు వెళ్ళిపోయి ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో ఉంటూ భారతీయులను అక్కడ నిలిపే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అది జరగాలి అంటే మనం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకోవాలి. మనం భారతదేశాన్ని ఒకటి చేద్దామనుకున్నటువంటి గొప్ప ప్రయత్నం సంఘానిది. ప్రపంచాన్ని ఒకటి చేయాలనేటువంటి స్థితికి ఈరోజు వెళ్ళగలిగితే, నాకు తెలిసి ఈరోజు ప్రపంచంలో 197 దేశాల్లో 170 దేశాలు అవుట్రేట్గా మోదీ లాంటి ప్రధాని ఎక్కడా లేడని చెప్పుకుంటున్నాయి. ఇంకొక సంవత్సర కాలంలో మిగతా 22 దేశాలు చెప్పుకోక్కర్లేకుండా, కానీ అమెరికాలో నేను మొన్ననే రాశాను నా శ్రీపీఠం మ్యాగజైన్లో, అమెరికాలో ఒక అధ్యక్షుడు గెలవాలంటే ఐ లవ్ హిందూయిజం, ఐ లవ్ ఇండియా అంటేనే ఓట్లు పడతాడు. ఏ స్థాయికి పెరిగాడు. కాబట్టి మనకు ఏమీ బెంగ లేదు, భయం లేదు, మనకు ఆయుధాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనకు ఉన్నటువంటిదల్లా సత్యత, శీలత, స్వచ్ఛత. దట్స్ ఇట్, నో కాంప్రమైజ్. అది ఎక్కడ ఉంటే అక్కడ రాములాగా మనం విజయాన్ని పొందుతూ వస్తుంటాం. కాబట్టి ఇక్కడ సరస్వతి విద్యాపీఠం చేస్తున్నటువంటి కృషికి పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ సమ్మేళనం జరుగుతూ ఉంది. నేను కూడా ఎక్కువ ఉండలేక అప్పటికి ఎక్కువ టైం అయింది. బయలుదేరాలంటే ఫ్లైట్ ఆగదు. ట్రైన్ అనుకోండి ఏదైనా చెప్పొచ్చు, లేకపోతే ఇంకో స్టేషన్కి వెళ్ళినా వెళ్ళేక్కదు, కానీ ఫ్లైట్ ఇంకో స్టేషన్కి వెళ్ళి ఎక్కడానికి ఉండదు. సో తొందరగా వెళ్ళాలి. సాయంత్రం అక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి నాకు ఉండాలని అనిపించినా వెళ్ళక తప్పని పరిస్థితి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుని మరొక మారు ఎప్పుడైనా ఒక పెద్ద సమూహాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అందరూ పిడికల గురించి చెప్పండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! నేను కోరిన ధన్యవాదాలు. వారికి జ్ఞాపకం గౌరవించవలసిందిగా పూర్వ విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ వివేకానంద రెడ్డి గారు దాంట్లో మ్యాగజైన్స్ ఉన్నాయి. మీకు ఇవ్వాలి. రాష్ట్ర సభ్యులు స్వరూపరాణి కార్యక్రమంలో ప్రస్తావన జరగలేదు. సమయాభావం దృష్ట్యా కార్యక్రమం ప్రస్తావన చేసి మార్గదర్శనం చేయవలసిందిగా శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు క్షేత్ర సమ్మేళన కార్యదర్శిని కోరుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ ఉమామేశ్వరరావు డాక్టర్ గారు, పూర్వ విద్యార్థి బంధువులు, ముందు వెనకాల ముందు స్వామీజీ భాషణ కంటే ముందు ప్రస్తావన జరగాలి. నా పేరు ఉంది కాబట్టి 2 మాటలు చెప్పేస్తాను నా వంతుగా. గడిచినటువంటి ఒక 4-5 సంవత్సరాలుగా పూర్వ విద్యార్థి పరిషత్ పేరుతో ఇదే కేంద్రంలో ప్రతి సంవత్సరము ఒక డైలాగ్ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. అట్లనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా స్వాగతిస్తున్నాం. ఉప్పు వెళ్ళొచ్చాను.
సుమారు ఒక 400-500 మందితోటి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థులు డే లాంగ్ ప్రోగ్రాం ఖమ్మంలో జరిగింది. అట్లాగే మిగతా చోట్ల కూడా అనేక మంది పెద్దలు వెళ్ళారు. చాలా సంగారెడ్డి కూడా నిన్న వెళ్ళొచ్చాను. సంగారెడ్డి యొక్క కుటుంబాలతో పాటు కలిసి వచ్చారు. కాబట్టి అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సరస్వతి శిశు మందిరాల పేరుతో ఈ మన విద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ మన రాష్ట్రంలో కాకుండా దేశాల్లో స్థిరపడ్డారు. అనేక వృత్తుల్లో ఉన్నారు. అనేక వృత్తులు కాదు, అన్ని వృత్తుల్లో ఉన్నారు దాదాపుగా. ఒకవేళ తరగతి గదిలో దేశ నిర్మాణం అనుకున్నట్టయితుంటే 10వ తరగతి వరకే మనం ఇక్కడ చదువుకున్నట్టయితుంటే ఆ తర్వాత దేశాన్ని గురించినటువంటి ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో సాధువుకే ప్రభావ సమాజ पर होना चाहिए परंतु समाज के प्रभाव साधु पर हुआ है. సాధువు యొక్క ప్రభావం సమాజం పైన ఉండాలి, కానీ సమాజం యొక్క ప్రభావమే సాధువు మీద పడుతున్నది అని. దేశము ధర్మము విలువలు అనేటువంటి పేరుతోటి ఇక్కడ మనం 10వ తరగతికి వరకు విద్యను అభ్యసించినప్పటికీ మిగతా కాలంలో ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడి కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని జీవితంలో నిలుపుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? నెంబర్ 1. రెండోది, ఏ ఉద్దేశంతో అయితే విద్యాలయాల్లో మనకు విద్యను అందించారో ఈ దేశానికి ఉపయోగపడాలి. నువ్వు డాక్టర్గా ఉన్నప్పటికీ, ఇంజనీర్గా ఉన్నప్పటికీ, కలెక్టర్గా ఉన్నప్పటికీ, లేదంటే మామూలు వృత్తిలో ఉన్నప్పటికీ చేయడం జరిగినది. ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి పూర్వ విద్యార్థి పరిషత్లలో సుమారు 10,000 మంది విద్యార్థులు సభ్యులుగా చేరినారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా పూర్వ విద్యార్థుల మధ్య ఆత్మీయతను పెంచి వారికి ప్రేరణ అందించటకు ప్రతి సంవత్సరం రాష్ట్ర రాజధాని కేంద్రంలో రాష్ట్ర స్థాయి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు చూస్తున్నాం. శిశు మందిరంలో ఇవ్వబడినటువంటి సంస్కారములను పూర్వ విద్యార్థులు పరిపుష్టం చేసుకోవాలి. సమాజంలో ఆదర్శవంతమైనటువంటి జీవనం కొనసాగించాలి. ఈ దృష్ట్యా వివిధ కార్యక్రమాలను పూర్వ విద్యార్థి పరిషత్ బ్యానర్ పైన నిర్వహిస్తున్నాం. ఇటువంటి పూర్వ విద్యార్థులు దేశం పట్ల, ధర్మం పట్ల మరింత నిష్ఠను పెంచుకోవడంలో భాగంగా వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులను వృత్తుల వారీగా ఒకే చోట సమావేశపరిచి మార్గదర్శనం చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం స్థానిక విద్యా పరిషత్తుల ద్వారా ఆయా పాఠశాలలకు అనేక చోట్ల చదువుకున్నటువంటి శిశు మందిరాలకు అవసరమైన సహాయ సౌకర్యాలను, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ ద్వారా శ్రీ శారదాధామం, హైదరాబాద్ పరిసర గ్రామాలలో 20 వరకు సేవా బస్తీలలో అంటే స్లమ్ ఏరియాస్లలో బాల సంస్కార కేంద్రాలను నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఎంతోమంది పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి పూర్వ విద్యార్థి పరిషత్ బ్యానర్ పైన వారి సర్వీసెస్ను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటిలో కొన్ని మేము ముందుంచుతాను. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరము శ్రీ శ్రీనివాస్ గారు గుంటూరుకు చెందినటువంటి పూర్వ విద్యార్థి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి డిజిటలైజేషన్ ద్వారా మన సరస్వతి శిశు మందిరాలన్నింటినీ ఏకం చేసి ఆన్లైన్ లెసన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కానీ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ డిజిటలైజేషన్ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ ముందుంచడానికి వారు వివాహ సందర్భంలో కూడా తన కాబోయే భార్యకు 1 సంవత్సరం మ్యాచ్ వచ్చినప్పుడు ఆ భార్య కూడా చెప్పడం జరిగింది. ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలో. శ్రీనివాస్ అంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ భార్యకు నేను చదువుకున్నటువంటి స్కూల్కు ఏదో ఒకటి చేయదలుచుకున్న దాంట్లో భాగంగా కంప్లీట్ డిజిటలైజేషన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసి సపోర్ట్ చేస్తాను. దాని కొరకు 1 సంవత్సర కాలము నేను ఉద్యోగం చేయను, పూర్వ విద్యార్థి పరిషత్ ద్వారా సరస్వతి విద్యాపీఠానికి ఈ సేవ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి కూడా ఆమె సంతోషించి సహకారం అందిస్తున్నది. అలాగే ఈ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు ఇప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 185 పాఠశాలలకు శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ డిజిటలైజేషన్ ద్వారా విద్యార్థులంతా కూడా ఆన్లైన్ టెస్టులు చేయడం జరుగుతున్నది. మార్నింగ్ స్కూల్కు రాగానే ఇందాక ఆఫ్లైన్ అటెండెన్స్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ వచ్చింది. ఏదైనా విద్యార్థి ఆబ్సెంట్ అయిందనుకోండి, ఇమ్మీడియట్లీ దేర్ పేరెంట్స్ విల్ గెట్ మెసేజ్, SMS అలర్ట్ వాళ్ళ పేరెంట్కి వస్తున్నది.
అలాగే ఇక్కడ శారదామంలో కూర్చుంటూ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, విషయ పరిజ్ఞానులు ఉంటారు. ప్రధాన ఇప్పుడు 200 స్కూల్స్ ఉన్నాయి మనకు. అన్ని స్కూళ్ళల్లో ఎక్స్పర్ట్స్ ఉండకపోవచ్చు. మరి అలాంటి విద్యార్థులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనము ఒక్కొక్క సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ను ఇక్కడ హైదరాబాద్కు పిలిపించి ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వర్చువల్ ట్రైనింగ్ను మనం ప్రారంభించడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో ఈ డిజిటలైజేషన్ ప్రోగ్రాం ద్వారా శ్రీ మిట్పల్లి శ్రీనివాస్ గారు, వారి స్నేహితుడు శ్రీకాంత్ గారు సహకారం అందిస్తున్నారు. అలాగే మరి డిజిటలైజేషన్ సెంటర్ పెట్టాము. అక్కడ మన విద్యాపీఠ శిశుమందిరాల ఆచార్యులు ట్రైనింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. అక్కడ వచ్చేటటువంటి సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ, ఆపరేటింగ్ ఇష్యూస్ కానీ దాన్ని రెక్టిఫై చేయడానికి మనకు ఒక 24/7 బేసిస్తో హెల్ప్ డెస్క్, ఐటీ సపోర్ట్ సెంటర్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాన్ని మేము కోరగానే మరో పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోశాధికారి అశ్విని గ్రూప్స్ ఎండి మిత్రులు బచ్చు అనిల్ గారు దాదాపు 4,50,000తో ఐటీ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసి, అంతేకాకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి 1 సంవత్సర కాలము 3 ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వడం జరుగుతున్నాయి. అలాగే మరి ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఐటీ సపోర్ట్ సెంటర్ ఉంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్ ల్యాబ్ ఉండాలనే ఉద్దేశంతో మరొక పూర్వ విద్యార్థి ముందుకొచ్చి ఇక్కడే శారదారామంలో కిలాషపురం పూర్వ విద్యార్థి శ్రీ రాజమోహన్ రెడ్డి దాదాపు 3 లక్షల విలువైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది పూర్వ విద్యార్థులు వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారిలో కొంతమంది పేర్లు మీ ముందుంచుతాను. మీ అందరికీ తెలుసు, పాల్వంచ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన పూర్వ విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ రంగయాచార్యులు గారు, వారి మిత్రులు ఆనంద్ గారు కలిసి పాల్వంచ స్కూల్ను అడాప్ట్ చేసుకున్నారు. వారికి ఉన్నటువంటి సర్కిల్ ద్వారా ఒక ఎన్జిఓను అప్రోచ్ అయ్యి దాదాపు ₹1 కోటి ఫండ్ను అక్వైర్ చేసుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది.